తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దారుణం జరిగింది. నాగిరెడ్డి అనే వ్యక్తిని ఇద్దరు మహిళలపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భర్త మృతి చెందిన మహిళలతో నాగిరెడ్డి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆమె కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ మహిళతో గొడవకు దిగాడు. మహిళ నిరాకరించడంతో ఆమెతో పాటు కుమార్తె పైన దాడి చేశాడు నాగిరెడ్డి. అయితే నాగిరెడ్డికి గతంలోనే మరొక యువతితో పెళ్లైందని, ఆమెను వదిలేసి తన తల్లితో ఉంటున్నారని చెప్తోంది బాధితురాలు. ప్రస్తుతం తనపై కూడా కన్నేశాడని, తనను ఇచ్చి పెళ్లి చేయాలంటూ రోజు వేధించేవాడని చెప్తోంది బాధితురాలు. కాదు అన్నందుకు దారుణంగా వేధించేవాడని వాపోతోంది. అయితే ఇప్పటికే నిందితుడు నాగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనపర్తికి చెందిన పడాల నాగిరెడ్డి అనే ఒక ప్రబుద్ధుడు ఒక మహిళతో సహజీవనం చేస్తూనే మళ్ళీ ఆమె కూతురును కూడా తనకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి కోరటము, అలాగే లైంగిక వేధింపులు గురి చేయడంతో చివరకు బాధితులు అనపర్తి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అమ్మ చెప్పమ్మ, ఏం జరిగింది? మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు నల్లమిల్లి కృష్ణవేణి. 2016లో నా భర్త సుధాకర్ రెడ్డి గుండెపోటుతో మరణించారనమాట. తర్వాత ఈ నాగిరెడ్డి వాళ్ళు మాకు పరిచయం అయ్యాడు. తర్వాత అలాగ మెల్లమెల్లగా ఒక కొన్నాళ్ళు రోజులతో పరిచయం, అంటే మా ఆయనగారు చనిపోయిన ఒక 8 నెలల తర్వాత తినతో, అంటే మొదటే తెలుసు కానీ మాది రిలేషన్షిప్ మాత్రం ఒక 8 months తర్వాత స్టార్ట్ అయ్యింది. పాప 10th క్లాస్కి వచ్చేటప్పటికి అడిగాడనమాట, పాపనిచ్చి పెళ్లి చెయ్యండి. ఇంకా నాకు ఒక్కసారి ఇదేంటి ఇలా అడుగుతున్నావు అని చెప్పేసానంటే, నీకు అంటే బ్యాక్ బోన్ అంటూ ఎవరు లేరు సార్. అంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ అంటే అత్తవారి తరపున కన్నవారి తరపున అంతా కూడా ఎవరు బ్యాక్ బోన్ లేరు. తర్వాత పాపను కూడా అడిగాడు. ఇంకా మేమిద్దరం కలిపి రివర్స్ అయ్యాము. మాకు పాప కూడా ఇంకా గట్టిగా గొడవ, చాలా పెద్ద గొడవలే అయ్యాయి అనమాట. అప్పటికి మేము రాజమండ్రిలో ఉంటుండే. పాప రాజమండ్రి ఎస్కేవిటి స్కూల్లోని 10th క్లాస్ అనమాట. అప్పుడు గొడవ పెట్టుకుంటే అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. తర్వాత ఏమైంది, అప్పటికి పెళ్లి అవ్వలేదు. ఫస్ట్ పాప 10th వచ్చేటప్పటికి అతనికి పెళ్లి అవ్వలేదు. 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా ఎలా పెళ్లి చేసుకున్నానంటే, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. మళ్ళీ బాబు పుట్టిన సంవత్సరం తర్వాత ఆమెను వదలలేదు, డైవర్స్ ఇవ్వలేదు సార్. రోడ్ల మీద కొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. అంటే అప్పుడు ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందా అన్న దగ్గర, ఈ పిల్లడికి పెళ్లి అయిపోయిన దగ్గర నుంచి నేను పెళ్లి సంబంధాలు చూసుకుంటూనే ఉన్నాను. అప్పటికి కూడా పెళ్లి సంబంధాలు చెడగొట్టడం, ఎక్కడికి వెళ్ళిపోతుండే చెడగొట్టడం, బెదిరించడం ఇలా కొనసాగుతూనే ఉన్నది. ఇంకా పాప ఏమో డిప్లొమా 2nd yearలోకి వచ్చి అక్కడ విజయవాడ హాస్టల్లో చదువుతున్న అమ్మాయినేమో, అక్కడ నుంచి అటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సిన అమ్మాయినేమో ఇక్కడ నాకు చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడు. బయట జనాలకంటే బండి మీద వెళ్ళినప్పుడు నేను అమ్మాయి మధ్యలో కూర్చోవాలి, నేను వెనక కూర్చోవాలి, రోడ్లో అందరికీ కూడా నేను తమ్ముడని చెప్పుకోవాలి.